2,400 ఇస్తున్నాం. 2,400 ఇంకొక 60 రూపాయలు, 2,460 ఇస్తున్నాం. 2,500. ఆ 2,500 ఇస్తే దీన్నే మీరు ఆడుకుంటే ఇంకా ఈజీ అవుతుంది కదా మీకు. లేకపోతే మీకు నష్టం వస్తుంది కదా. దాన్ని వర్కౌట్ చేయాలా బీపీఎల్ ఫ్యామిలీస్ చెప్పేసి. ఓకే మా గుడ్. ఎట్లా గ్యాస్ ఇస్తున్నాం అదే ఆలోచిస్తున్నా. మీరు పైప్లో తీసుకుంటున్నారు, నేను సిలిండర్ ఇస్తున్నాం. ఇప్పుడు గ్యాస్ అంతా కూడా మీకు నేరుగా ఇచ్చేస్తే ఆ డబ్బులు మీ బ్యాంకులో వేసేస్తాం. అప్పుడు మీకు ఈజీ అవుతుంది కదా. నువ్వేం పని చేస్తున్నావు? కార్పెంటర్ పని దొరుకుతుందా? ఎన్ని ఆవులు ఉన్నాయి? ఎక్కడ మేపుతావు దాన్ని? టౌన్స్ లో ఆవులు మేపితే లాభసాటిగా ఉందా? టౌన్ కదా ఇది. మరి ఎంత లీటర్ ఎంత తీసుకుంటున్నారు? మామూలుగా అయితే 50 రూపాయలు తీసుకుంటారు. ఎన్ని లీటర్లు వస్తాయి మొత్తం 3 కలిపి? అంటే ఒక 10 అంటే ఒక 5 రూపాయలు వస్తుంది. ఖర్చు ఎంత పోతుంది నెలకు? నీకు గడ్డి ఎలాంటి గడ్డి వస్తుంది? ఎక్కడ కొంటున్నారు? పొలం ఉందా? ఎంత దూరం అది? అక్కడి నుంచి తెస్తా గడ్డి. ఇప్పుడు ఇల్లు ఎక్కడ కట్టుకోగలుగుతావు నువ్వు? ఇంటి జాగా ఉందా? ఇంటి జాగా ఉంది. ఇల్లు శాంక్షన్ చేసి కట్టుకుంటావా? అర్బన్ హౌసింగ్ ఎంత అవుతుంది? అదే అది కాకుండా 3 లక్షలు కట్టుకోగలుగుతావా? ఏంటమ్మా చూస్తున్నా? పని చేయి. 3 లక్షలు ఇక్కడ ఇస్తారు, నేను 1 లక్ష రూపాయలు సీఎం రిలీఫ్ నుంచి ఇస్తాను. 4 లక్షలు ఇస్తాం. ఒకటేసుకో. అట్లా ఇచ్చేసేయండి, లెటర్ ఇచ్చేసేయండి, కట్టుకుంటాం. ఇంకా ఆవులు కావాలంటే పిఎంఈజీపీలో అది కూడా 2 lakhs అంటే ఆవులకు కూడా ఇచ్చారు. మెప్పుకోగలుగుతావా? ఓకే. 2 ఆవులు ఇచ్చారు. ఎన్ని ఇచ్చారు? 4 ఆవులు, ఇల్లు 2 కట్టిస్తారు. కట్టుబడిస్తాం. రమ్మ ఇది కూడా ఒక 1 lakh కూడా చెక్ కూడా ఇచ్చేసేయండి, శాంక్షన్. ఓకే అమ్మా, గుడ్. చాలా